మీరు కానీ టీఎస్ఎంసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ తర్వాత మీకు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఫ్రీ రియంబర్స్మెంట్ ఉంటుందా ఉండదని కన్ఫ్యూజన్ ఉన్నారా? అయితే ఆ కన్ఫ్యూజన్ అయితే క్లియర్ చేసేస్తాను. ఫ్రీ రియంబర్స్మెంట్ ఉండాలంటే గైస్ ఫస్ట్ ఈ 3 కేటగిరీని అయితే కన్సిడర్ అయితే చేస్తారన్నమాట. ఫస్ట్ కండిషన్ వచ్చేసి గైస్, మీరు కానీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్ స్టూడెంట్ అయితే మాత్రం మీరు ఇంటర్మీడియట్ ఏ కాలేజ్లో చదివినా అండ్ మీకు ఎంత ర్యాంక్ వచ్చినా మీరు ఈ కేటగిరీ స్టూడెంట్ ఉంటే మాత్రం మీకు 100% ఫ్రీ రియంబర్స్మెంట్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి గైస్, మీరు కానీ ఇంటర్మీడియట్ వచ్చేసి గురుకులాల్లో లేదా గవర్నమెంట్స్ కాలేజ్లలో చదివిన స్టూడెంట్ అయితే మాత్రం మీకు 100% ఫ్రీ రియంబర్స్మెంట్ అయితే ఉంటుంది. అండ్ మూడో కండిషన్ వచ్చేసి గైస్, మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 2.5 lakhs కన్నా బిలో ఉండి మీకు 10,000 బిలో ర్యాంక్ వచ్చినట్లయితే మాత్రం మీకు ఫ్రీ రియంబర్స్మెంట్ అయితే ఉంటుంది. సో ఈ 3 కండిషన్స్లో మీరు ఏ ఒక్క కండిషన్స్ ఫుల్ఫిల్ చేసినా మీకు 100% ఫుల్ రియంబర్స్మెంట్ అయితే ఉంటుందన్నమాట కాలేజ్లో వచ్చేసి. సో ఈ విధంగా ఫ్రీ రియంబర్స్మెంట్ అయితే కాలేజ్ వాళ్ళు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అప్డేట్ తెలుసుకుంటే మాత్రం వీడియో లైక్ చేయండి. అండ్ ఇటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి ఏపీఎంసెట్ అండ్ టీఎస్ఎంసెట్ గురించి కావాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకంటే